ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి మాస్టర్ ప్రవచనంలో 11వ అధ్యాయం యోచన భావోద్రేకాలు. మానవునికి మనస్సు ఉంది, వాడిలో యోచన ఉంది, భావోద్రేకాలు ఉన్నాయి. ఈ రెండు ఒకటి కావు. వీటి రెండింటికి తేడా తెలియాలంటే మనకు ఒకటే గుర్తు. జీవితంలో ప్రతి వాడికి మంచేమిటో తెలుసు. ఆ తెలుసుకునేదేమో ఆలోచన. అయినప్పటికీ బుద్ధి మాత్రం అప్పుడప్పుడు వద్దని అనిపించిన వాటి మీదకు కాస్త ఎక్కువగానో తక్కువగానో పీకుతుంటుంది. ఈ బుద్ధి పీకే వాటిని ఏమంటామంటే భావోద్రేకం అంటాం. ఈ రెండు ఒకతాటి మీద నడవ్వు. భావోద్రేకాలను అనుసరించి మనం వెళుతూ ఉంటే ఎక్కడో మనం చేసేవి సరి అయినవి కావని లోపల ఒక భావం కలుగుతూ ఉంటుంది. పోని దాని ప్రకారం పోదామా అంటే అవి ఒక పట్టాను విడిచిపెట్టవు, మన ఇష్టాయిష్టాలు వదలవు. ఈ రెండూ కలిసి మనలను ఏ బాటకు అంటిపెట్టుకోనీయకుండా చేసి దేనిని సాధించనీయకుండా చేస్తాయి. ఈ రెండింటినీ ఒక తాటి మీదకు తీసుకురావాలంటే రెండు రకాల ప్రయత్నం కావాలి. ఇటు మన యోచనను, అటు మన భావోద్రేకాలను రెండింటినీ కూడా దారిలో పెట్టుకోవాలి. అలా తెచ్చుకున్నాక యోచన భావోద్రేకం రెండూ కలిసి సామరస్యంతో ఒకే పని చేసేలాగా చేయాలి. ఇదొక ఎద్దు అదొక ఎద్దు. ఒక ఎద్దు ఒకవైపు లాగితే ఇంకొక ఎద్దు మరొక వైపు లాగుతుంది. ఈ రెండింటినీ ఒక కాడికి కట్టి ఒక బండికి కట్టి కలిసి నడవడం అనే అభ్యాసం చేయాలి. అందుకని యోచన ఏం చెబుతుందో దానినే భావోద్రేకం చేయాలి. ఆ భావోద్రేకాన్ని అనుసరించి ఈ యోచన నడవాలి. మామూలు వాడి జీవితంలో ఇందుకు తలక్రిందులుగా జరుగుతుంది. మంచి ఏమిటో యోచనకు తెలుస్తుంది, కానీ అది భావోద్రేకాలు చెప్పే మాట వింటుంది. అది చెప్పినంతసేపు నోరు మూసుకు పడి ఉంటుంది. అందువల్ల భావోద్రేకాలకు అనుగుణంగా ఇష్టాయిష్టాలకు అనుగుణంగా పనులు చేస్తూ వాటిని సమర్థించుకోవడానికి తయారవుతుంది యోచన. తనకు కానీ ఇతరులకు కానీ సమర్థించి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకు అలవాటు పడిన తర్వాత యోచన కూడా భావోద్రేకాలు చెప్పిన ఇష్టాయిష్టాల వైపుకు లాగేస్తుంటుంది. ఇష్టాయిష్టాలేమో ఇంకా తన ఇష్టానుసారంగా లాగేస్తాయి. అలాగాక మనం పైన చెప్పుకున్న విధానంలో సరిగా దీనికి తలక్రిందులైనటువంటి క్రియ జరుగుతుంది. దేనిని సవ్యమైనదని యోచన తెలిపిందో దానిని నిగ్రహంతో భావోద్రేకాలు అనుసరించడం అలవాటు చేయాలి. మెల్లమెల్లగా అనుసరించడం మొదలుపెట్టి సద్గురువు ఆశ్రయానికి వెళ్ళినప్పుడు భావోద్రేకాలు కొద్దో గొప్పో అటువైపుకు లాగబడతాయి. అప్పుడు ఇంతకుముందు మనలో ఉన్న భావోద్రేకాలన్నీ ఆశ మీదకు, కామం మీదకు, క్రోధం మీదకు, కేవలం లౌకికమైన విషయాల మీదకు, పనికిరాని విషయాల మీదకు పోతూ వచ్చాయి. ఉదాహరణకు, ఎప్పుడు మంచి కబుర్లు మాత్రమే చెప్పుకోవడం యందు ప్రీతి ఉండవలసిన మనస్సుకు ఎందుకు పనికిరాని విషయాల యందు కూడా ఆసక్తి అలాగే ఉంటుంది. పనికి రాకపోవడమే కాదు, మనకు ఇతరులకు కూడా చెరుపు చేసే విధంగా కూడా దురభ్యాసం వల్ల వాటి యందు ప్రీతి ఏర్పడుతుంది. అలా ఉండే భావోద్రేకాలు సద్గురువు యొక్క సేవ చేత, సాంగత్యం చేత ఎక్కువగా మంచి వైపుకు మళ్లించబడతాయి. మాటి మాటికి ఆయన గుర్తుకు రావడం, చరిత్ర చదవాలనిపించడం, వినాలనిపించడం, అటువంటి సాంగత్యాన్ని కోరుకుని అక్కడకు వెళ్ళాలనిపించడం, ఇటువంటివి ప్రారంభమవుతాయి. ఇక అక్కడి నుంచి ఉద్ధరేత్ ఆత్మనాత్మానంలో ఒక భాగంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు దానిలోని సౌలభ్యాన్ని తీసుకొని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. అదెలాగంటే, సత్వగుణం పనిచేస్తున్నప్పుడు ఇది సత్వగుణ ప్రధానంగా పనిచేస్తున్నది కదా, ఇప్పుడే కృషి తీవ్రంగా చేసుకున్నట్లయితే ఈ గుణం మనలో బలపడుతుంది అనుకుని వాటి యందే భావాలను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తే సత్వగుణం పోయి ఇంకో గుణం వచ్చే లోపల ఈ భావాలు ఇంకాస్త బలపడి ఉంటాయి. ఉదాహరణకు, రిక్షా కానీ సైకిల్ కానీ తొక్కుతున్నప్పుడు పల్లం వచ్చింది, తర్వాత ఎక్కుడు వచ్చిందనుకోండి. అప్పుడు వాడు పల్లం వచ్చినప్పుడే ఇంకా 4 తొక్కులు ఎక్కువ తొక్కేస్తాడు, స్పీడు పెంచుతాడు. అప్పుడు ఎక్కువ కష్టపడనక్కర్లేకుండానే ఎక్కుడును సులభంగా ఎక్కేస్తాడు. అట్లాగే సత్వగుణం నడుస్తుండే సమయంలో ధ్యానం మామూలు కంటే లోతుగా జరుగుతున్నప్పుడు ఇప్పుడే ఇంకాస్త లోతుగా ధ్యానం చేద్దాం అనేటటువంటి దీక్షలో ఎప్పుడైతే దిగుతున్నాడో అట్లాంటి దీక్షతోనే ఇందులో కూడా దిగాలి.
అప్పుడు యోచన శ్రేయస్కరమని చెప్పే విషయానికి భావోద్రేకాలు కూడా చెప్పిన మాట వినడం మొదలెడతాయి. ఇష్టాయిష్టాలు తనకు మంచి అని తెలిసిన దానికి బానిసత్వం చేయడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే అలా చేయడం మొదలుపెట్టాయో అప్పుడు ఇంకా బలాన్ని పుంజుకున్న యోచన ఇంకా అటువైపుకి సంతోషంగా పరుగులు తీయడం మొదలు పెడుతుంది. కనుక ఈ భావోద్రేకాలు ఇంకా క్రమంగా చెప్పిన మాట వింటాయి. చివరకు నిర్దుష్టమైన యోచన వల్ల భావోద్రేకాలన్నీ సంస్కరింపబడి శుభాన్ని మాత్రమే కాంక్షించే గుణం మన లోపల ఏర్పడుతుంది. అశుభమైన వాటిని తాకను వీలులేని నిర్లిప్తత ఏర్పడుతుంది. నిర్లిప్తత అంటే ఏమిటంటే ద్వేషం అనే స్థాయి దాటి ఒక దారికి రావడం అన్నమాట. ముందు చెడును ద్వేషిస్తూ పోవడం, మంచిని ఇష్టపడుతూ పోవడం, తర్వాత చివరకు మంచి మీద మాత్రమే మనస్సు నిలిచి చెడు మీద మనస్సు ఆలోచించకుండా పోవడం జరుగుతుంది. ఆ తర్వాత ద్వేషించడం ఉండదు. అంత మాత్రం కూడా దానికి మనసులో తావివ్వడం ఉండదు. దానినే నిర్లిప్తత లేక నిస్పృహ అంటారు. అంటే చెడును కలిగించే ఆలోచనలకు తావిచ్చే పరిస్థితులను కానీ, కొన్ని ప్రాకృతికమైన సత్యాలు కానీ ఉన్నాయనే సంగతి జ్ఞాపకం కూడా లేకుండా పోతుంది. తనకున్న సమయంలో మంచి విషయాలను గూర్చి ఆలోచించుకోవడంలో నిమగ్నమైపోతుంది. అదే నిర్లిప్తత అంటే. అది ఆ స్థితికి వచ్చిందంటే నిర్దుష్టమైన యోచనకు ఏది శ్రేయస్కరమని తోచిందో దానికి వాడిలోని భావోద్రేకాలన్నీ సంపూర్ణంగా అన్వయమైపోయాయన్నమాట. అంటే తనలో ఉండే నవవిధ భావాలన్నీ నవవిధ భక్తులుగా మారిపోయాయన్నమాట. నవరసాలు కూడా నవవిధ భక్తుల రూపం ధరించాయన్నమాట. ఉదాహరణకు మనలో ద్వేషం ఉన్నదనుకోండి, అది పనికిరాని విషయాల మీద ద్వేషంగా మారుతుంది. అజ్ఞానం మీద ద్వేషంగా మారుతుంది. ఆ అజ్ఞానాన్ని నిలిపి మనలో పాతుకుపోయేటట్లు చేసే మానవతా సంబంధమైన బలహీనతల మీద ద్వేషంగా మారిపోతుంది. ఇలా జరగడం వల్ల ద్వేషం యొక్క ఆవశ్యకత లేకపోవడం వల్ల ఆ ద్వేషం కూడా ఆ భగవంతుని యందు ప్రీతి చేత లేకుండా పోతుంది. అప్పుడు మానవతా సంబంధమైన బలహీనతల యందు అసహ్యం ఏర్పడుతుంది. ఆ ద్వేషం యొక్క స్పృహ లేకుండా పోయినప్పుడు దాని బలం కూడా ఆ బలంలో కలిసిపోతుంది. చివరకు 9 భావాలు కలిసి ఏకరసమైనటువంటి అనన్య భక్తిలో కలిసిపోతాయి. ఆ భక్తి అవిభక్తి కింద మారి ఆయన నుంచి మనం భేదమనే భావం నుంచి తొలగిపోయి చివరకు ఏకమైన స్థితిలో నిలిచిపోతుంది. అంటే ఈ ప్రక్రియలో ఏం జరగవలసి ఉన్నదన్నమాట? యోచన, భావోద్రేకాలు చెరొక పక్క లాగేవిగా అవడం మానేసి రెండూ కలిసి ఒకటై పోవాలన్నమాట. ఎలాగంటే 2 కాళ్ళు కలిసి ఒక నడక, 2 కళ్ళు కలిసి ఒక చూపు అయినట్లన్నమాట. అప్పుడు భావోద్రేకాలు యోచన కలిసి నిర్దిష్టమైన ఒక జీవిత పంథాను, ఒక ఆశయాన్ని సాధించడానికి ఏకధాటిన ఏకత్వంతో పనిచేస్తాయి. అక్కడ ఈ సబూరి పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే నిష్టను బలపరుచుకునే ప్రయత్నం చేసేటప్పుడు అది బలపడే లోపల ఆ నిష్టను చెలింపచేసే పరిస్థితులు తప్పక కలుగుతుంటాయి. అవి కలిగినప్పుడు ఈ ఓరిమి అనే దానిని మనం పెంచుకోవడం మొదలు పెడితే నిష్టను బలపరుచుకోవడానికి కావలసిన ప్రజ్ఞ మనలో మిగులుతుంది. ఉదాహరణకు మనకు కొంచెం బాధాకరమైన సన్నివేశం జరిగిందనుకోండి, మనసు బాధపడింది. వెంటనే బాధపడే గుణం ఉన్నవాడికేమో ప్రజ్ఞ నశించిపోతుంది. సంఘటనంతా అయిపోయి మనం అనరాని మాటలన్నీ అనేసి చేయరాని పనులన్నీ చేసేసి అప్పుడు పశ్చాత్తాపడతాం. ఏంటి ఇలా చేశాం? మనం పెట్టుకున్న లక్ష్యం ఏంటి? మనం ఆ సంగతి మరిచిపోయి ఇంత దూరం వెళ్ళిపోయి చర్య తీసేసుకుంటుమే, ఇంత నిగ్రహం కోల్పోయామేమిటి అని పశ్చాత్తాపం చెందుతాం. తర్వాత అట్లాంటి పరిస్థితి రాకుండా మనలో ఓరిమి అనే గుణాన్ని పెంచుకున్నట్లయితే మనస్సును చంచలం చేసే సంఘటన జరిగినప్పుడు వెంటనే చెల్లించకుండా తమాయించుకునే గుణం ఏర్పడుతుంది. బాధ కలిగినా ఓర్చుకునే గుణం ఏర్పడుతుంది. సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా తమాయించుకునే గుణం ఏర్పడుతుంది. సుఖం వచ్చింది కదా అని వెంటనే సంతోషించే మనస్సు దుఃఖం వచ్చినప్పుడు వెంటనే అవతలివాడి మీద ద్వేషం పెంచుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకని భగవద్గీతలో ద్వేషాన్ని మాత్రమే జయించమని చెప్పలేదు, రాగాన్ని కూడా జయించమని చెబుతాడు. ఎందుకనంటే రాగం అనేది అదుపులోకి వస్తే గాని ద్వేషం అదుపులోకి రాదు.
ద్వేషం అదుపులోకి వస్తే కానీ రాగం అదుపులోకి రాదు. ఉదాహరణకు గడియారంలో లోలకం ఉంటుంది. అది కుడి ప్రక్కకు ఎడమ ప్రక్కకు పోతూ ఉంటుంది. కుడి ప్రక్కకు ఎంత దూరం పోతుందో ఎడమ పక్కకు అంతే దూరం పోతుంది. అలాగాక ఒక పక్కకు తగ్గించి పెడితే అటుప్రక్క ఇటుప్రక్క తగ్గుతూ వచ్చి ఆగిపోతుంది. ఇటు ఎంత పోతుందో అటు అంతే పోయేటట్లు ఏర్పాటు చేస్తే ఆగకుండా తిరుగుతుంది. అలాగే రాగం అనే వైపుకు ఊగకుండా చేసుకుంటే ద్వేషం అనే వైపుకు ఊగకుండా ఆగిపోతుంది. ఎందుకంటే రాగం ద్వేషం ఒకే దోషం యొక్క బొమ్మ బొరుసులు. కాబట్టి ఓరిమి ఏం చేస్తుందంటే మనలో వచ్చేటటువంటి ఏ వికారాన్నైనా సరే వెంటనే లొంగిపోకుండా కొంచెం తమాయించుకునేటటువంటి గుణాన్ని ఇస్తుంది. ఓరిమి చేత వీడికి ఆలోచించుకునేందుకు అవకాశం చిక్కుతుంది. అవకాశం చేత ఓరిమి పెరుగుతుంది. ఓరిమి వల్ల ఆలోచించుకునే గుణం పెరుగుతుంది. ఈ రెండూ కలిసి నిష్ఠ నిశ్చలమవడానికి ఉపయోగపడుతున్నాయి. అలా ఒకదానికొకటి పెనవేసుకుంటూ పోవలసిందే. అయితే ఏ వికారమైనా వచ్చినప్పుడు తమాయిస్తే ఆలోచిస్తామంటున్నాం కదా. అయితే నచ్చినప్పుడు తమాయిస్తే తర్వాత ఆలోచిస్తాడా? ముందు ఆలోచిస్తే తర్వాత తమాయిస్తాడా? ఉదాహరణకు ఒక బాధాకరమైన సన్నివేశం జరిగింది. కోపమో ఆవేశమో వచ్చేసింది. వచ్చినప్పుడు తమాయించుకోగలిగిన వాడు ఆలోచించుకుంటాడా? ఆలోచించుకోగలిగిన వాడు తమాయించుకుంటాడా? ముందు ఆలోచన లేక ముందు ఓరిమా? ఏది ముందైనా పర్వాలేదు. ఎందుకంటే రెండూ కలిసి ఒకదాని బొమ్మ బొరుసులే. అవతలివాడు రూపాయి ఇచ్చేటప్పుడు బొమ్మ పైకి ఉన్నా పర్వాలేదు, బొరుసు పైకి ఉన్నా పర్వాలేదు. కానీ ఒకదానితో రెండవది కూడా కలిసి రావాల్సి ఉంటుంది. కాసులో బొమ్మ బొరుసులు మాత్రమే కాక బోడి అంచు కూడా ఉంటుంది. ఈ బోడి అంచు నిష్ఠ. ఈ నిష్ఠ ఓరిమిని తీసుకొచ్చి మనకిస్తుంది. కారణం అన్నింటిలో ఆయనే ఉన్నాడు. ఆయన యొక్క లీలలు స్మరించడం మొదలైన భావాల వల్ల వచ్చే నిష్ఠ ఈ ఓరిమికి సహాయం చేస్తుంది. అందుకని ఆగ్రహించి తమాయించుకునే ముందు అంతకుముందు మననం చేసుకుని మనసులో పెట్టుకున్నటువంటి విషయాలను, అంటే అన్నింటిలో తానే ఉన్నానని ఆయన చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చి వీడిలా అన్నాడు కదా, మరి వీడిని ఇప్పుడేం చేయాలి, అన్నింటిలో ఆయనే ఉన్నాడు అనుకుని వదిలిపెట్టేటట్లా, లేకపోతే వీడి మీద చర్య తీసుకునేటట్లా అనేటటువంటి విచికిత్సలోకి మనలను తీసుకొచ్చి పడేసేటంత సహాయం చేస్తుంది. అందుకని నిష్ఠ ఏం చేస్తున్నదంటే ఓరిమిని బలపరుస్తున్నది. ఓరిమి ఏం చేస్తున్నదంటే వీటిలో మనం పడిపోయే సమయం కానీ శక్తి కానీ ఖర్చు అయిపోనీయకుండా నిష్ఠను పెంచుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ రెండు ఒకదానిని పెంచుకోవడానికి మరొకటి పనికి వస్తాయి. కనుకనే ఈ రెండు వీడని సహచరుల వంటివి అని సాయి అన్నారు. అప్పుడు జీవితంలో కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఆ కష్టాలను కష్టాలుగాను తీసుకోడు, సుఖాన్ని సుఖంగాను తీసుకోడు. ఎందుకంటే ఈ కష్టాలు కానీ సుఖాలు కానీ తనకు కావలసిన అనుభూతిని ఇవ్వడానికి మాత్రం ఎందుకు పనికిరావు. ఉదాహరణకు తాను దిగవలసిన స్టేషన్ రాలేదనుకోండి, ఈ లోపల రమణీయమైన ప్రకృతి వస్తే దిగిపోతాడా? భయంకరమైన ఏమీ ఇంట్రెస్ట్ లేని చోటు వస్తే దిగిపోతాడా? ఒకడు రైలులో ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, కొన్ని కొండలు కొన్ని గుట్టలు బాగున్నాయి కాబట్టి తాను దిగవలసిన స్టేషన్ వచ్చే లోపల దిగిపోతాడా? లేక నిరాసక్తిగా ఎంత దూరం పోయినా గుట్టలు గుట్టలుగా ఏమీ చెట్లు కూడా లేకుండా ఉందనుకోండి, విసుగు పుట్టింది కనుక రైలు దిగిపోతాడా? దిగిపోడు కదా. అలాగే వీడి లక్ష్యం ఒకచోట కుదురుపడినప్పుడు ఈ రెండింటినీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం రాదు. ఉదాహరణకు మనం ఒక ఊరికి వెళ్ళాలి, తప్పనిసరిగా హాజరు కావలసిన పరిస్థితి అది. అప్పుడు బస్సు దొరక్కపోతే ఏం చేస్తున్నాం? లారీయో ట్రాక్టరో గుర్రబండో ఏదో ఒకటి పట్టుకొని వెళ్తాం. అప్పుడు ఆ ప్రయాణంలో ఉన్న కష్టసుఖాలేవి మనకు పట్టవు. అట్లాగే మనం పెట్టుకున్న లక్ష్యం మీద మనకెంతైతే ప్రీతి ఏర్పడుతుందో అంత మేరకు అందులో ఉండే కష్టసుఖాలను భరించేటటువంటి ఓరిమి అలవడుతుంది. అందువలన ఆయన మీద భక్తి విశ్వాసాలు మనకు ఎంత మేరకు కలుగుతాయో, ప్రీతి ఎంత మేరకు కలుగుతుందో, ఆయన చెప్పినటువంటి బోధలు, ఆయన చేసినటువంటి పనులు ఎంతవరకైతే శ్రవణం చేసి మననం చేసుకుంటున్నామో, మనకు లక్ష్యం మీద ప్రీతి ఎంతవరకు ఏర్పడిందో ఇవి అంత మేరకు అప్రధానమవడం ప్రారంభిస్తాయి.
లక్ష్యం మీద ప్రీతి లేని వాడికి ఇవి ప్రధానం అవడం మొదలు పెడతాయి. చదువు మీద ప్రీతి ఉండి డిస్టింక్షన్ తెచ్చుకోవాలనుకున్న వాడికి దానిని చెడగొట్టనంత వరకు మాత్రమే ఇవి పరిమితమైపోతాయి. త్రాసు ఎటు మ్రొగ్గుతుంది అనేదే ప్రశ్న. ఇక్కడ ఉద్ధరేదాత్మ నాత్మానం అని గీతలో చెప్పిన దానికి ఇక్కడ మనం చేసుకోదగిన కృషి ఏమిటంటే, ఒకసారి సద్గురుని యొక్క సన్నిధికి వెళ్ళిన తర్వాత, దర్శనమైన తర్వాత, ఆయన యొక్క మహిమ మన హృదయంలోకి సోకిన తర్వాత, ఆయన గొప్పతనం యందు మనకు హృదయస్పందన కలిగాక మనలో ఉండే రజోగుణ తమోగుణాలు వచ్చి ఈ దీపాన్ని మాటిమాటికి చెలింపచేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవడమే మనం చేయవలసింది. మన ఇంట్లో అగ్గిపెట్టి అయిపోయింది, లైట్లు అకస్మాత్తుగా ఆరిపోయాయి. అప్పుడు మనం చమురు వేసుకొని మన ఇంట్లో దీపాన్ని తీసుకుపోయి ఎదురింట్లో దీపం వెలిగించుకుంటాం. కానీ రోడ్డు దాటి యువతలకు వచ్చేసరికి మధ్యలో గాలి వీస్తే ఏం చేయాలి? అందుకని గాలి తగలకుండా చేయి అడ్డం పెట్టుకుని తీసుకువెళ్తాం. లేకపోతే ఆ దీపాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకొని దాని మీద లాంతర గ్లాస్ వంటిది పెట్టుకుని తీసుకువెళ్తాం. అదే రీతిన మన హృదయం ఆ స్పందనను పొందినప్పుడు దానిని జాగ్రత్తగా చెదరగొట్టుకోకుండా సాధ్యమైనంత వరకు రక్షించుకోవాలి. సాధ్యమైనంత బాబా ఔన్నత్యాన్ని గూర్చిన ఆ హృదయ స్పందనను బలీయం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే మనం చేసే కృషి అంతా. అయితే అది ఎలాంటి కృషి అంటే, భావయుక్తంగా పూజ చేసుకోవడం, భావయుక్తంగా ఎందుకు చేయాలో ఎలా చేయాలో తెలుసుకొని నామస్మరణ చేయడం, చరిత్రపారాయణ ఎలా చేయాలో తెలుసుకొని అలా చేయడం, సత్సంగాలు ఎలా చేయాలో తెలుసుకొని ఆ రకంగా చేయడం అన్నమాట. ఇవి సక్రమంగా జరిగినట్లు గుర్తెట్లాగంటే, ఒక ఉదాహరణ. బోర్డు మీద టీచర్ ఒక లెక్క వేసి చూపిస్తున్నాడు. ఆ లెక్క పిల్లవాడు జాగ్రత్తగా విన్నాడని, వాడికి అర్థమైందని అనడానికి గుర్తేంటంటే, ఇంటికి వెళ్ళి మరికొన్ని లెక్కలు హోంవర్క్ చేసుకురమ్మని టీచర్ ఇచ్చినవి వాడు చేయగలుగుతాడు. ఒకని దగ్గర 10 అణాలున్నాయి, ఇంకొకరి దగ్గర 8 అణాలున్నాయి, మరొకరి దగ్గర 6 అణాలున్నాయి. మొత్తం కలిపి ఎంత అని అంటే, కూడికి వేసి తెలుసుకున్న లెక్కను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న 2-3 దగ్గరనున్న చిల్లర తీసుకొని లెక్క పెడుతున్నాడు అనుకోండి. వాడలా చేస్తున్నాడంటే అర్థం ఏమిటి అంటే, వాస్తవిక జీవితంలో ఉన్నదానికి తనకు తెలిసినటువంటి దానిని అప్లై చేసుకోవడం అనే నాలెడ్జి వాడిలో మేలుకుంటున్నది అని అర్థం. అదే రీతిని ఇక్కడ కూడా ఈ నిష్టను సబూరిని పెంచుకోవడం ఎట్లా అనే దానిని మన జీవితానికి అన్వయించుకోవడం ప్రారంభిస్తామన్నమాట. మనలో రాగం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, భయం కానీ వీటిని రేకెత్తిచ్చేటటువంటి ఒక్కొక్క సంఘటన జరుగుతుంటే మనం నిష్టను సబూరిని అభ్యసించడానికి వచ్చిన అవకాశంగా దానిని మనం చూడడం మొదలు పెడతాం. అయితే ఒకసారి విఫలం కావచ్చు, రెండవసారి విఫలం కావచ్చు. అక్కడ విఫలం కావడమా సఫలం కావడమా అన్నది ప్రశ్న కాదు. వాటిని చక్కటి అవకాశంగా తీసుకోగల సామర్థ్యం క్రమంగా వస్తుంటుంది. ఇదే సాధకునికి, సాధకుడు కానివాడికి ఉండే వ్యత్యాసం. సాధకుడు కానివాడికి భయం వస్తే భయమేస్తుంది, ద్వేషం వస్తే ద్వేషమే వస్తుంది, అసూయ వస్తే అసూయే వస్తుంది. అదే గురుకృపకు పాత్రుడై ఆయన చరిత్రను, బోధను మననం చేసుకోవడం మొదలుపెట్టిన వాడి పరిస్థితి వేరుగా ఉంటుంది. అవి మనసుకు సోకినట్లు గుర్తేమిటంటే, ఒక సంఘటన జరిగి ఒక భావం మనసులో కలుగగానే, ఈ భావం నాలో కలిగింది కదా, ఇలా కలుగుతుందని బాబా చెప్పారు కదా అనుకొని దానిని తొలగించుకోవడానికి ప్రయత్నం ఆరంభమవుతుంది. అయితే అది కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఉదాహరణకు, ఒకడికి మరొకడి మీద అసూయ కలిగిందనుకోండి. అది కలిగినప్పుడు వాడి పూర్వపుణ్యం వల్ల వాడి స్థితి మెరుగైంది, వాడు నా సొమ్మేమి తీసుకుపోలేదు కదా అని ఎన్నిసార్లు సమాధానం చెప్పుకున్నా లోపల ఇంకా అతనికి బాధగానే ఉన్నదనుకోండి. అంటే ఇంకా అతని ఆలోచన సరైన పాటుకు రాలేదన్నమాట. అలా పదే పదే ప్రయత్నం చేసిన తర్వాత అది నిజమే కదా, ఇందులో నాకు కలిగే నష్టమేమీ లేదు కనుక ఈ అసూయ అర్థం లేనిది అనే స్థితికి వస్తుంది మనస్సు. కానీ మొట్టమొదటగా ప్రయత్నం ఆరంభమైతే క్రమంగా ఆ స్థితి వస్తుంది. అదే మామూలు వాడైతే అసూయ అనే ప్రవాహంలో వాడికి తెలియకుండానే పడి కొట్టుకుపోతాడు. దానికి అనుగుణమైన చర్యలు చేసేయడం కూడా మొదలు పెడతాడు. ఈ విషయంలో బాబా చెప్పిన మాటలు
అద్భుతమైనవి ఉన్నాయి. ఒక్కొక్క మాట ఒక్కొక్క కాంబినేషన్లో పెట్టినప్పుడు ఒక్కొక్క రే ఆఫ్ లైట్ ఇస్తుంది. అది వారిలోని గొప్పతనం. ఒక సూక్తిని మరి 2 సూక్తులతో కలిపి చూసామనుకోండి, ఈ సూక్తికి ఒక అర్థం వస్తుంది. ఈ సూక్తిని తీసుకుపోయి మరో 2 సూక్తులతో కలిపి చూసినప్పుడు ఈ సూక్తికే మరొక అర్థం వస్తుంది. అది తమాషా. మన వాడాలో దొంగలున్నారు జాగ్రత్త అన్నారు బాబా. ఇక్కడ వాడాలో దొంగలంటే ఏంటి? ఇంటి దొంగలు అని అర్థం. బయటి దొంగను పట్టగలం కానీ ఇంటి దొంగను పట్టడం చాలా కష్టం అన్నారు. మన పెద్దలు చెప్పిన మాటే ఇది. అట్లాగే బయట నుంచి వచ్చే వంచనను తట్టుకోగలం కానీ మన స్వభావంలో నుంచి వచ్చే వంచనను తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకనంటే అది ఆత్మవంచనతో ప్రారంభమవుతుంది గనక. ఉదాహరణ, అసూయ మన హృదయంలో కలిగిందనుకోండి, ఇది అసూయ, ఇది తగని గుణం అని మనస్సుకు అనిపించదు. అనిపించకపోవడమే గాక అవతలి వాడికి ఏదో విధంగా న్యూనత కలిగించి సంతోషించే గుణం మనలో ఉండి ఇది ఇట్లాంటి గుణం అని కూడా తెలుసుకోదన్నమాట. ఈ విషయాన్ని గుర్తించకుండానే మనసు చర్యకు దిగుతుంది. వాడిట్లా వీడిట్లా అని వాడి మీద లేనిపోనివి ఏవేవో కల్పించి చెప్పడం ప్రారంభిస్తుంది. ఒక మిత్రుడు ఒకసారి చెప్పాడు, వాడిట్లాట వీడిట్లాట అని. ఒక టా తగిలిస్తే చాలరా, ఎంత పుకారైనా పుట్టించవచ్చు అన్నాడు. ఎవరిని ఎవరు పట్టుకోలేరు అన్నాడు. ఎవరైనా ఏమిటిది అని నిలదీస్తే నేను నిజమని అన్నానా, వాడెవడో చెబితే తెలిసింది అంటే చాలుట. ఆ వాడెవడు అని నిలదీస్తే ఏమో అని బుకాయించవచ్చట. అంటే ఏంటి? ఇలా ఎవరైనా ఏ మాటైనా చలామణి చేయవచ్చన్నమాట. ఆ టాకారం అంత గొప్పది. వాడట్లాట అన్నప్పుడు హృదయంలో ఏం జరుగుతున్నది? వాడి మీద మనకు అసూయ కలుగుతున్నదని, అందుకని అనవసరంగా అవతలివాణ్ణి ఆ మాటలు అంటున్నామని ఆలోచన రాదన్నమాట. అతడేదో బాగుపడడమే మనకు ఓర్వలేనితనంగా వచ్చి వాడేదో మనకు శత్రువు అనిపిస్తుంది. వాడు పెరిగిపోతుంటే తానేదో తరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎట్లాగంటే నది ప్రవహిస్తుంటే బోటు ముందుకు పోతున్నట్లు అనిపించినట్లు, బోటు ముందుకు పోతుంటే ఒడ్డు వెనక్కు పోతున్నట్లు అనిపించినట్లు మనకున్న పరిస్థితులలో వాడికున్న పరిస్థితులను పోల్చుకొని చూసుకుంటాం. ఆ తారతమ్యం అలాగే ఉంటే పర్వాలేదు, కానీ వాడి పరిస్థితి మెరుగవుతున్నట్లు అనిపించక మన పరిస్థితి దిగజారుతున్నట్లు అనిపిస్తుంది. ఆలోచిస్తే మాత్రమే తెలుస్తుంది మన పరిస్థితి తరుగవుతున్నదేమీ లేదని, వాడి పరిస్థితి మెరుగవుతున్నది మాత్రమేనని. పడవలో ఉన్నవాడు గమనించి ఆలోచిస్తేనే తెలుస్తుంది నది ప్రవహిస్తోంది కానీ పడవ స్థిరంగానే ఉన్నదని, లేదా పడవ ముందుకు పోతోంది కానీ ఒడ్డు వెనుకకు పోవడం లేదని. వాడు పెరిగితే పెరుగుతున్నాడు, ఇందులో మనదేం పోయింది అనుకునేటటువంటి స్తోమత మనకు రావాలి. అలా రావాలంటే మన హృదయంలో జరిగే క్రియను మనం గుర్తుపట్టాలి. అంటే ఇంటి దొంగను కనిపెట్టినట్లు కనిపెట్టాలన్నమాట. మన హృదయంలో వచ్చే ఏ భావాన్ని మనం నమ్మడానికి వీల్లేదు. ప్రత్యేకించి నెగటివ్గా వచ్చే వాటిని అసలు నమ్మడానికి వీల్లేదు. పాజిటివ్గా వచ్చే వాటిని నమ్మడం వల్ల మహా అయితే లౌకికంగా కొంచెం నష్టపోతాం. ఒక మంచివాడు కానివాడిని మంచివాడనుకుని నమ్మి 100 రూపాయలు ఇచ్చామనుకోండి, మోసపోతే ఆ 100 రూపాయలతోనే పోతుంది. అంతవరకే, అది పర్వాలేదు. కానీ నెగటివ్గా ఎవరి గురించి ఆలోచన వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్గా వచ్చినప్పుడు కూడా జాగ్రత్త పడడంలో తప్పు లేదు, కానీ నెగటివ్గా వచ్చిన దాని గురించి జాగ్రత్త పడకపోతే ఆధ్యాత్మికతలో పాకుడు జారి ఎన్నిసార్లైనా పడవలసిందే. అది బాబా చెప్పిన వాడాలో దొంగలున్నారు జాగ్రత్త అనే సూక్తికి అర్థం. నా చెవులెప్పుడు శుభమునే వినుగాక, నా కళ్ళెప్పుడు శుభమునే చూచుగాక, నా జిహ్వ ఎప్పుడు శుభమునే మాట్లాడుగాక అని ప్రార్థన చేసే మంత్రాలు వేదంలో ఉన్నాయి. అంటే నెగటివ్ ఆలోచనలకు బలం రాకుండుగాక అని వాళ్ళ భావం. ఎందుకంటే అలా నెగటివ్గా రానివ్వడం మొదలు పెడితే మనకు వచ్చిన భావం సరైందో కాదో చెప్పడం చాలా కష్టం. అక్కడ నిజం అది కాకపోయినా మన మనసుకు అలా అనిపిస్తున్నదేమో ఎలా తెలుసుకోవడం? అందుకని ఎవరిపైనైనా నెగటివ్గా ఆలోచన రాగానే తమాయించి హృదయంలో అన్వేషణ మొదలుపెట్టడం చేయమన్నారు. ఆ విధంగా ఇంటి దొంగను పట్టడానికి ప్రయత్నం చేయమన్నారు. మన మనసులో ఉన్నది
మనలో ఉండేటటువంటి వికారం వల్ల మనకు కలిగిన నెగటివ్ భావమా, లేక అవతలివాడిలో ఉన్న దోషాన్ని నిష్పాక్షికంగా న్యాయబుద్ధితో మనం గమనించామా అనేది తెలుసుకోవడానికి ఒకే సౌలభ్యం ఉంది. నెగటివ్ ఫీలింగును నమ్మవద్దు అన్నదానికి సూచనగా రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకో, అందరిలో నేనున్నానని గుర్తుపెట్టుకో అని ఈ 2 మాటలలో సూచించారు బాబా. అందరిలో ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకుంటే నెగటివ్గా భావన రావడానికి వీలవదు. అందరిలో ఆయనే ఉంటే వాడెందుకు నాకు ఈ చెడు చేయాలి అంటే, అందుకే రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకో అన్నారు బాబా. కాబట్టి నా అజ్ఞానం చేత ఈ జగత్తు నానాత్వంగా అనిపించి, ఈ నానాత్వం వల్ల ఆ వ్యక్తులు వేరుగా అనిపించి, వారి పట్ల రాగం ద్వారా కానీ ద్వేషం ద్వారా కానీ బంధం బలపడి, వాటి వల్ల కర్మబంధం ఏర్పడి, ఈ కర్మబంధం వల్ల నేను నాది అనే భావాలు ఇంకా బలపడతాయి. అందువల్ల రాగద్వేషాలు కూడా బలపడుతూ పోతాయి. దానికి ఉదాహరణగానే చెన్నబసప్ప వీరభద్రప్పల కథ చెప్పారు బాబా. మామూలుగా ప్రకృతిలో అధోగతికి పోతుండే జీవులన్నీ ఈ కారణంగానే దిగజారిపోతుంటాయి. అలాగాక అందరిలో బాబా ఉన్నాడని, అందులో అనుమానం లేకుండా ఆయన అనుభవపూర్వకంగా నిరూపించాడని, మనకంటే ఆయనకు బాగా తెలుసనే విశ్వాసంతో ఆయన చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోవాలి. ఎలా? రుణానుబంధం వల్ల వాడికి మన పట్ల అలాంటి బుద్ధి పుట్టింది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగని ఇతరుల పట్ల జాగ్రత్త పడకూడదని అర్థం కాదు. పడవచ్చు, తప్పులేదు. కానీ ద్వేషం పెట్టుకోకూడదు. మనం జాగ్రత్త పడినా మోసపోయామనుకోండి, అప్పుడు రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకొని వాడి పట్ల ద్వేషం వహించకుండా ఇక ముందు అలా జరగకుండా జాగ్రత్త పడాలి. బాబా చరిత్ర చదువుకోవడం, బాబా సూక్తులు స్మరించుకోవడం, బాబా గురించి చెప్పుకోవడం వల్ల క్రమంగా అది కలుగుతుంది. ఉదాహరణకు, ఇలా మనం ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఒకరికి కొంత డబ్బిచ్చి మోసపోయామనుకోండి, అప్పుడు మనకు వాడికి ఉన్న రుణానుబంధం వల్ల అలా జరిగింది అనిపించి అవతలి వాడి పట్ల ద్వేషం వహించం. అప్పుడు మనకు నిష్ఠా సబూరీలను నిలుపుకోవడం చేతనవుతున్నదన్నమాట. ఇలా జీవితంలో జరిగే ప్రతి సన్నివేశాన్ని బాబా చెప్పిన నిష్ఠా సబూరీలను సిద్ధం చేసుకోవడానికి, అభ్యసించడానికి వచ్చిన ఒక అవకాశంగా తీసుకోవడం ప్రారంభిస్తాం. కష్టం కానీ సుఖం కానీ ఈ రెండింటిలోనూ నిష్ఠా సబూరీలను నిలుపుకోవడం మనకెంత చేతనయింది, ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది, ఏం చేసి ఉంటే ఆ నిష్ఠ నిలిచి ఉండేది, ఏం గుర్తుపెట్టుకుని ఉంటే బాగుండేది అని ఇలా ఆలోచిస్తూ ఆ ప్రయత్నం ఇంకా దృఢపరుచుకునే ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు, మనలో ఒకటి పట్ల ఒక భావం కలిగిందనుకోండి, ఎంతగా గుర్తుపెట్టుకుందాం అనుకున్నా వాడితో కాసేపు మాట్లాడితే చాలు ఆ భావమే వస్తుందనుకోండి. దీనిని జయించడం ఎట్లా అని ఆలోచిస్తే, వాణ్ణి పలకరించేటప్పుడు ముందుగా సాయిరాం అని మొదలు పెడదామా, లేక బాబా ఉంగరం వేలుకు పెట్టుకొని ఆయనను తలుచుకొని గుడ్ మార్నింగ్ అందామా? అలా చేస్తే ఆ భావం పోతుందేమో అని వాడి పట్ల ఆ భావాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయాలు ఆలోచించడం మొదలు పెడతామన్నమాట. అలా చేస్తుంటే మన ప్రయత్నమంతా ఎటువైపు తిరుగుతున్నదో గమనించండి. వెంటనే సిద్ధించిందా లేదా అన్నది ప్రశ్న కాదు. మనలో ఉండే దొంగను పట్టాలి అనే దృష్టికి వచ్చామా లేదా అన్నదే ప్రశ్న. అప్పుడు ప్రతి సంఘటన మనలోని రాగద్వేషాలను నిగ్రహించుకుంటూ నిష్ఠా సబూరీలను అలవరుచుకోవడానికి మనకు చక్కటి అవకాశంగా పరిణమిస్తుంది. అలాగే జీవితంలో జరిగే ఒక్కొక్క సన్నివేశం జరుగుతూ ఉంటే మనలోని రాగద్వేషాలను జలింపజేస్తూ నిష్ఠా సబూరీలను దెబ్బ కొట్టే సంఘటనలను ఛాలెంజ్గా తీసుకొని పై విధంగా పెనుగులాడే దృష్టి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం సాధకావస్థకు వచ్చామన్నమాట. నిష్ఠా సబూరీలనే దక్షిణను కొద్దో గొప్ప ఆయనకు సమర్పించడం ప్రారంభించామన్నమాట. ఇక్కడ ఈ విధంగా నిష్ఠా సబూరీ నిష్ఠను ఇస్తాయి. అలాగే బాబా యొక్క లీలలను, మహిమలను శ్రవణం, మననం చేసుకుంటూ పోతూ ఉంటే భావోద్రేకాలు సరియైన దారికి వస్తుంటాయి. ఆయన సూక్తులలో ఉన్న విషయాలను మన భావాలకు అన్వయించుకొని ఆలోచిస్తూ పోతున్నప్పుడు యోచనలు సక్రమంగా ఉంటాయి. ఉదాహరణకు, అల్లా మాలిక్ అన్న దానిని మనస్సుకు బాగా అన్వయించుకొని ఆలోచిస్తూ ఉంటే నిష్ఠా సబూరీలు రెండూ కుదురుతాయి. ఎందువల్లనంటే ముందు వివేకం కలుగుతుంది.
ఆ వివేకంతో ఎంతవరకు మనసులో భావాలను మలుచుకుంటామో అంత మేరకు మనలో నిష్ట పెరుగుతుంది. నిష్ట పెరిగిన కొద్దీ ఓరిమి పెరుగుతుంది. కాబట్టి మనం సాయి యొక్క బోధల యొక్క తత్వాన్ని, అర్థాన్ని ఆలోచించడం వల్ల యోచనను బలపరుచుకుంటున్నాం, నిర్దిష్టం చేసుకుంటున్నాం. లీలలలోని మహిమను స్మరించడం వలన భావోద్రేకాలను సరి అయిన కేంద్రానికి తెచ్చుకుంటున్నాం. సాయిబాబా తత్వానికి చెందుతున్నాయి గనుక నిష్ఠా సబూరీలు అనే 2 కాసులు కలిసి ఒకే కాసుగా దక్షిణగా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అంటే జీవితం యావత్తూ సాధనగా మారిందన్నమాట. సాయి లీలలను స్మరిస్తూ భక్తిభావంతో ఆయనను గుర్తుపెట్టుకుంటూ ఉన్నప్పుడు దానిని చెదరగొట్టే సన్నివేశం వచ్చిందనుకోండి, అప్పుడు మనం పెట్టుకున్న నిష్టను చెదరగొట్టడానికే ఈ సన్నివేశం వచ్చిందని తలచి ఎలా చెదురుతున్నదో, చెదరకుండా ఎలా ఉండాలో తెలుసుకొని నిష్టను అభ్యసించడానికే ఈ సన్నివేశం వచ్చిందనే భావన కలిగి ఆ ప్రయత్నం చేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అప్పుడు మనం ఒక దారికి వస్తున్నట్లు లెక్క. అంటే నిత్య జీవితంలో మన మనస్సులో కలిగే భావాలతో మనం పెనుగులాడడం ప్రారంభించామన్నమాట. అదే ఉద్ధరేదాత్మనాత్మానం అని గీతలో చెప్పింది. సాయి చరిత్రను, సాయి లీలలను, సాయి బోధలను పట్టుకుని ఎంతవరకు మన భావాలను మార్చుకోగలమో అదే ఉద్ధరేదాత్మనాత్మానం అంటే. యోచనతో, నిర్ణయంతో, అవగాహనతో ఏది శ్రేయస్కరమో దాని యొక్క విలువను గుర్తించి దాని యందు ప్రీతిని ఏర్పరచుకొని ఏది లోపభూయిష్టమైనదని అనుకున్నామో దానిని లోపభూయిష్టమైనదని మనస్సుతో గ్రహించి దానిని వదిలిపెట్టే స్థితికి మనస్సును తెచ్చుకోవాలి. అదే సాధన చేసే ప్రయత్నం. అంటే చరిత్ర, బోధ వీటి గురించి శ్రవణ, మనన, నిధి ధ్యాసలు చేస్తుండడం ద్వారా నిష్ఠా సబూరీలను మనలో అభ్యసించడానికి ప్రయత్నం చేస్తూ మన వాడాలోని ఆంతరంగికమైన దొంగలను గుర్తుపట్టాలి. అందుకు దోహదంగా ఈ 2 సూక్తులను ఉదాహరణగా తీసుకోవాలి. రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకో, నీవు చూసేదంతా కలిసి నేను. ఈ 2 సూక్తులను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరీ ప్రాణాపాయం వచ్చినప్పుడు మనం సర్వం కోల్పోయే విషయంలో ఈ భావనను కొంచెం సడలించి తగువ పడవచ్చు. కానీ మరీ చిన్న చిన్న విషయాలలో ఏమీ లేనటువంటి, ఎందుకు పనికిరానటువంటి వాటిల్లోనన్నా మన భావాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. 11వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.